చాలామంది క్రెడిట్ కార్డ్స్ అంటే భయపడుతూ ఉంటారనమాట. అది ఒక లోన్‌లా ఉంటుంది, డెబ్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసేసి. కానీ కరెక్ట్‌గా యూజ్ చేయడం వస్తే క్రెడిట్ కార్డ్‌తో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ వీడియోలో మనము ఆ అడ్వాంటేజెస్ ఏంటి, అసలు క్రెడిట్ కార్డ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు అని చెప్పేసేసి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ అంటే భయపడే వాళ్ళకి, ఇప్పటి వరకు అసలు యూజ్ చేయని వాళ్ళకి, అవంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ మనకు ఒక లిమిట్ ఇస్తుందన్నమాట. లైక్ మీ పేచెక్స్ కానీ లేదంటే మీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చూసేసి మీ శాలరీని వాటన్నిటిని డిపెండ్ చేసుకొని మీకు ఒక లిమిట్ ఇస్తుంది. సో ఆ లిమిట్ని మీరు ముందే అంటే వెంటనే ఖర్చు పెట్టగానే కట్టాల్సిన పని ఉండదు. దానికి ఒక 30 to 45 days పీరియడ్ టైం ఉంటుంది. ఆ లోపు మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒకవేళ మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, దానికి ఒక 50,000 లిమిట్ ఉందనుకోండి. మీరు ఈరోజు సపోజ్ షాపింగ్కో లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ దేనికోసం అయినా సరే ఒక 10,000 ఖర్చు పెట్టుంటే, 10 or 20 డిపెండ్స్, మీరు ఎంతైనా ఈరోజు ఖర్చు పెట్టుంటే దానికి బిల్ జనరేషన్ డేట్ అని చెప్పేసి, బిల్ పేమెంట్ డేట్ అని చెప్పేసి ఇలా మీకు కార్డ్ ఇచ్చినప్పుడే చెప్తారు. సో ఆ బిల్ జనరేట్ అయినప్పుడు అండ్ బిల్ పేమెంట్, దీని మొత్తానికి కూడా ఒక 30 to 45 days టైం ఉంటుంది. ఈరోజు ఖర్చు పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఆ 45 days అప్పుడు కట్టాలి తప్ప వెంటనే కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇది యూజువల్గా క్రెడిట్ కార్డ్ యూసేజ్. సో ఫస్ట్ దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాము. అడ్వాంటేజెస్ అంటే మనకి ఇమీడియట్గా క్యాష్ ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట. లైక్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమర్జెన్సీ ఖర్చు వస్తుంది, కొన్నిసార్లు ఇంట్లో ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో మనం అన్నీ ప్లాన్ చేసుకోలేము. ఏదైనా ఒక హాస్పిటల్ ఖర్చు రావచ్చు, లేదంటే సడన్గా రిలేటివ్స్ వస్తే ఇంట్లో గ్రాసరీస్ లిస్ట్ పెరిగిపోవచ్చు, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఇన్స్టెంట్గా మనం ఎవరిని అడగలేం కదా, అడిగిన వాళ్ళ దగ్గర ఉంటాయో లేదో, ఇస్తారో లేదో తెలియదు. ఫ్రెండ్స్ దగ్గరికి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేకుండా మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఆ టైంలో ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చిన్నగా ఒక 30 days 40 days తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఇంకా కొంచెం సేవింగ్స్ చేసుకొని ఇప్పుడు ఆయన ఖర్చుని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన పీరియడ్ టైంలో కట్టేస్తే కొంచెం మనకి బెనిఫిట్ అవుతుంది. సో ప్రతిసారి మనకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అండ్ ఇంకో అడ్వాంటేజెస్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్కి ఏదో ఒక ఆఫర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలని అంటే అక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది సో అండ్ సో కార్డుకి సో అండ్ సో పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ ఉందని, లేకపోతే ఆఫర్ ఉండింది అని చెప్పేసి షాపింగ్కి మంచిగా పనికొస్తుంది. అది ఆన్లైన్ మాత్రమే కాదు, ఆఫ్లైన్లో కూడా. స్పెషల్లీ ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏదైనా పెద్ద వస్తువు కొనాలి అని మీరు ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళారు అంటే అక్కడ వాళ్ళకి రీసెంట్గా నేను కూడా ఒక డిష్ వాషర్ తీసుకున్నాను. సో క్రెడిట్ కార్డ్తో మాకు ఆల్మోస్ట్ ఒక 6,000 ఆఫర్ వచ్చిందనమాట. సో ఆ బెనిఫిట్స్ ఉంటాయి. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు డిఫాల్ట్గానే కొన్ని బ్యాంక్స్కి అంటే అన్నిటికీ సేమ్ ఆఫర్స్ ఉండవు. వాళ్ళ బ్యాంక్ని బట్టి దాన్ని బట్టి మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆఫర్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా, నో కాస్ట్ ఈఎంఐ అనమాట. యూజువల్గానే చాలామంది దగ్గర అంటే ఇప్పుడు పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవాలని అనుకోండి, ఫ్రిడ్జో, వాషింగ్ మిషన్, ఏసీ, లేదంటే ఇంకేదైనా పెద్ద వస్తువు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మన దగ్గర అంత 40,000 50,000 అమౌంట్ ఎలాగో చేతిలో ఉండదు. కాబట్టి మనం మంత్లీ కొంచెం కట్టుకోవాలని అనుకున్నప్పుడు యూజువల్గా క్రెడిట్ కార్డ్స్ లేకపోతే ఈఎంఐ కాస్ట్ పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ వేస్తూ ఉంటారనమాట. బట్ క్రెడిట్ కార్డ్స్లో ఒక బెనిఫిట్ ఉంటుంది, నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి. అండ్ మొత్తం కూడా మీ కంట్రోల్లో ఉంటుంది, ఎన్ని మంత్స్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాల్మెంట్స్ ఎలా పే చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో ఇవి నో కాస్ట్ ఈఎంఐకి చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది క్రెడిట్ కార్డ్స్తో. చాలామందికి లోన్స్తో ఇష్యూ అవుతూ ఉంటుంది అనమాట. మేజర్గా మనం కార్ కానీ, ఇల్లు కానీ, ఏదైనా ఒక పర్సనల్ లోన్ కానీ తీసుకోవాలని అనుకున్నప్పుడు క్రెడిట్ స్కోర్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. ప్రతి బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. అసలు ఇప్పటివరకు మీకు ఏ లోను లేదు, ఎక్కడా కూడా లోన్ తీసుకోలేదు, ఎక్కడా ఎగ్గొట్టలేదు అని అంటే క్రెడిట్ స్కోర్ 0 ఉంటుంది. లేదు ఆల్రెడీ ఇంతకుముందు ఏదన్నా పాస్ట్లో కొంచెం కట్టకుండా అలా లేట్గా కట్టాము అలాంటివి ఉంటే క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి కూడా లోన్స్ రావు. ఇలా ఉంది అని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. క్రెడిట్ కార్డ్తో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. మంచిగా మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని దాన్ని ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్ అంటే లైక్ షాపింగే వెళ్ళాలి అట్లా ఏం లేదు.
మీరు యూజువల్గా పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు, డీమార్ట్లో గ్రాసరీస్ కొంటున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా యూజ్ చేసి మళ్ళీ వెంటనే క్యాష్ పే చేస్తూ ఉన్నారనుకోండి, సో అది ట్రాన్సాక్షన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డ్ పర్ఫెక్ట్గా మంచిగా ఎప్పటికప్పుడు బిల్లు క్లియర్ చేసుకుంటూ మంచిగా యూజ్ చేస్తూ వచ్చారంటే మీకు క్రెడిట్ స్కోర్ కూడా మంచిగా వస్తుందన్నమాట. సో దట్ మీకు ఫ్యూచర్లో ఏదైనా ఒక పెద్ద ప్లాన్ చేయాలి, ఇల్లు, కారు అలాంటివి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ స్కోర్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ స్కోరు ఇవన్నీ చూసి లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఇవి లేకపోవడం వల్ల లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ట్రావెల్ బెనిఫిట్స్ అనమాట. ట్రావెల్లో కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఫ్లైట్ టికెట్స్ కానీ ఏదన్నా బుక్ చేసుకోవాలని అనుకుంటే కార్డ్స్తో ఆఫర్ వస్తుంది. మేము లాస్ట్ టైం అండమాన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా అంతే, ఆల్మోస్ట్ 30,000 to 33,000 మాకు ఫ్లైట్ టికెట్స్ అవుతాయి 1 వేకి. దాంట్లో మాకు ఒక 4,000 అలా క్యాష్ బ్యాక్ వచ్చింది, 28,000 అలా పడింది అనమాట, 3,000 అలా క్యాష్ బ్యాక్ వచ్చిందనమాట. సో ఇలాంటి చిన్న ఆఫర్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం క్రెడిట్ కార్డ్స్తో బుక్ చేసుకుంటే ఇన్సూరెన్సెస్ ఉంటుంది మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు. సో సడన్గా ఏదైనా అయినా కూడా ఇన్సూరెన్స్ హెల్ప్ అవుతుంది. అండ్ లాంజెస్ క్రెడిట్ కార్డ్ యూజువల్గా మనం ఎయిర్పోర్ట్స్లో కానీ లాంజెస్ యూజ్ చేయాలి అంటే తక్కువ 1,000 రూపీస్ ఉంటుంది లాంచ్కి. కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళు 1 రూపీ కట్ చేసుకుంటారు, 1 or 2 రూపీస్ కట్ చేసుకుంటారు. ఆ మినిమల్ అమౌంట్తో మాత్రమే మనం లాంజ్ని ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. హ్యాపీగా మనం తినొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, లాంజ్లో అన్ని ఫెసిలిటీస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇంకొక మేజర్ బెనిఫిట్. అండ్ ఇంకొకటి క్రెడిట్ కార్డ్స్ అంటే మనం వాడడము, కట్టడం మాత్రమే కాదు, వాళ్ళు కూడా మనకి కొన్ని డబ్బులు ఇస్తారు. క్యాష్ బ్యాక్స్ ఇలాంటివి కాదనమాట, డైరెక్ట్గా మనీ రూపంలో వస్తాయి. అవేంటి అనుకుంటున్నారా, చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి రివార్డ్ పాయింట్స్. మీరు ఇంత వాడితే లైక్ పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు, గ్రాసరీస్ దగ్గర కానీ, షాపింగ్ మాల్స్ ఎక్కడైనా మీరు క్రెడిట్ కార్డ్ వాడి బిల్ చేస్తున్నారు అంటే మీరు ఎంత అమౌంట్ని అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళు కొన్ని క్రెడిట్ పాయింట్స్ అని ఇస్తారనమాట, అంటే రివార్డ్ పాయింట్స్ అని ఇస్తారు. నాకు అవి వస్తూ ఉంటాయి. మనం 3,000 రివార్డ్ పాయింట్స్ అయినప్పుడల్లా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. యూజువల్గా మీరు వాడేదాన్ని బట్టి ఉంటుంది ఈ రివార్డ్ పాయింట్స్. నేను ఏం చేస్తానంటే నా దగ్గర అకౌంట్లో మనీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డీమార్ట్కి కానీ లేదంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్తో పే చేస్తాను, తర్వాత నా దగ్గర ఉన్న క్యాష్ని క్రెడిట్ కార్డ్లో మళ్ళీ క్రెడిట్ చేస్తాను అనమాట. సో దట్ నాకు కొంచెం రివార్డ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఓచర్స్ కూడా వస్తాయి. మీరు ఇనీషియల్గా స్టార్టింగ్లో నా వీడియోస్ చూసుంటే నాకు వచ్చిన ఓచర్స్తో నేను షాపింగ్ చేసినవి కూడా పెట్టాను, ఫ్లిప్కార్ట్ షాపింగ్ అని చెప్పేసి. సో అవి ఎలా వస్తాయి అంటే క్వార్టర్కి ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీకు ఒక క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ క్రెడిట్ కార్డ్ 50,000 లిమిట్ అనుకోండి, ఈ 3 monthsలో మీరు 50,000 యూజ్ చేశారు అంటే మీకు ఒక 1,000 రూపీస్ ఓచర్ ఇస్తారు. మీరే రెడీమ్ చేసుకోవచ్చు, వాళ్ళే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. బుక్ మై షో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, బర్గర్ కింగ్ ఇట్లా చాలా కనిపిస్తాయి. మీకు ఏది కావాలి అనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్ ఓచర్స్ కూడా ఉంటాయి. బెనిఫిట్స్ మనకి క్రెడిట్ కార్డ్తో నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ బెనిఫిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. అండ్ మెయిన్గా మనకి ఎవ్రీ మంత్ మన బిల్ జనరేట్ అయినప్పుడు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేట్మెంట్లో మీరు మీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత మనము హ్యాండిల్ చేస్తున్నాం, మనీని ఎంత వేస్ట్గా ఖర్చు పెడుతున్నామని ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. అయితే క్రెడిట్ కార్డ్స్తో ఓన్లీ యూజెసే ఉన్నాయా, అసలు డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా అంటే లేదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అవ్వగానే యూజువల్గానే మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఏంటంటే మినిమం అమౌంట్ ఇంత పే చేస్తే సరిపోతుంది అని చెప్పేసి. కానీ సరిపోతుంది అంటే సో దానివల్ల వాళ్ళు మీ కార్డ్ని బ్లాక్ చేయకుండా మాత్రమే ఉంటారు, అంతేకాని మీకు స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. మీకు ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది ఓన్లీ మినిమం అమౌంట్ పే చేస్తే. ఎవ్రీ మంత్ మీరు ఎంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టారో అంత అమౌంట్ని ఫుల్గా పే చేసేయగలిగే వాళ్ళు అయితే మాత్రమే వాడాలి, లేదంటే ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. అండ్ దాంతోపాటు లిమిట్ మొత్తాన్ని ఒకేసారి వాడేయటం. ఇప్పుడు మనకు ఒక 50,000 లిమిట్ ఉందంటే దాన్ని జస్ట్ ఒక 10,000-15,000 మాత్రమే యూజ్ చేయాలి, కానీ మొత్తం 50,000 ఖర్చు పెట్టేశారనుకోండి నెక్స్ట్ మంత్ మీకు రొటేట్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది, కట్టలేకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈఎంఐ ప్లస్ షాపింగ్లు ఇట్లా ఇవన్నీ అందరికీ ట్రాక్ చేసుకునే వాళ్ళకి మంచిగానే ఉంటుంది. కొందరు అన్కాన్షియస్గా అంటే కాన్షియస్ తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే
ఎక్సెస్గా ఖర్చు పెట్టేస్తుంటారు. క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి షాపింగ్ చేయడము, ఈఎంఐస్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఐటమ్స్ తీసుకోవడం అలాగా. సో ఇది చాలా పెద్ద డిసడ్వాంటేజెస్ అనమాట. ఈ మూడిట్లో మీరు ఏ తప్పు చేసినా కూడాను ఇంట్రెస్ట్ రేట్లు 30-40% పడతాయి. బయట ఎక్కడ తీసుకున్న దానికన్నా కూడా డబల్ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది క్రెడిట్ కార్డ్తో. సో కొంచెం ఆలోచించి వాడుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఎవరు వాడకూడదు అంటే ఫస్ట్ థింగ్ స్టేబుల్ ఇన్కమ్ లేని వాళ్ళు, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అని ఒక క్లారిటీ లేని వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి షాపింగ్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు, అంటే ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, వాళ్ళకి తెలియదు ఎప్పుడో కదా నెక్స్ట్ మంత్ 30 రోజుల తర్వాత కదా కట్టేది అని చెప్పేసి ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బిల్ టైంకి పే చేయని వాళ్ళు, ఇప్పుడు ఏముందిలే తర్వాత చూద్దాం మినిమం అమౌంట్ పే చేసేసి వదిలేద్దాం అని అనుకునే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ 3 కేటగిరీస్ పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ మీకోసం కాదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, మనకి మంచిగా వాడుకోవడం వస్తే, మన కంట్రోల్లో ఉంటాయి ఎక్స్పెన్సెస్ అన్నీ అని కూడా అనిపిస్తే క్రెడిట్ కార్డ్ ఎనిమీ ఏం కాదు అనమాట. మీరు ఫినాన్షియల్గా గ్రో అవ్వడానికి ఇంకా కొంచెం హెల్ప్ చేస్తుంది తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా వెనక్కి లాగదు. వాడడం రాని వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఎస్, నేను అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు క్రెడిట్ కార్డ్ ఉండి వాడుతూ ఉంటే ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు ఏంటి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.